కార్మిక సమస్యలు పరిష్కరించడంలో సిఐటియు ముందంజలో ఉంటుందని సిఐటియు ప్రధాన కార్యదర్శి జి శంకర్రావు, ఐద్వా నాయకురాలు బి రమణ తెలియజేశారు. పెందుర్తిలో ఉన్న సిఐటియు కార్యాలయంలో ఏఐటియుసి 54వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిపించారు. ఈ సందర్భంగా పై నాయకులు ఇద్దరు మాట్లాడుతూ దేశంలోనే కార్మికులు అండగా నిలుస్తున్న ఘనత ఒక్క సిఐటికి దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు జగన్, సూర్యప్రకాష్ రావు, కె అప్పలనాయుడు, ఎస్ పద్మ, తిరుపతిరావు, ఎస్ శంకర్రావు, ప్రభుదాస్, ఈశ్వర్రావు, పూర్ణ, మహాలక్ష్మి పాల్గొన్నారు. ఎన్నికల్లో డబ్బు మందు విచ్చలవిడిగా పంచడం వల్ల మనం పోరాటాలు చేసిన జనాలు కూడా ఎన్నికల్లో ఓటేసి ఎర్రజెండాకు ఓటేయడానికి వెనక తగ్గే ప్రమాదం. ఏర్పడే 54 సంవత్సరాలు అవుతుంది. దాని సందర్భంగా సిఐటియు వ్యవస్థాపక దినోత్సవం అనేది ఈరోజు మన పెందుర్తి సిఐటి ఆఫీస్ దగ్గర జెండావిష్కరణ చేయడం జరిగింది. దానిలో సందర్భంగా ఈరోజు ఇక్కడ మీటింగ్ పెట్టడం జరిగింది. కనీస వేతనాలు 21,000 ఇవ్వాలని మనం ఎప్పటి నుంచో పోరాటం చేస్తాను. కార్మిక చట్టాలు కూడా అమలు చేయకుండా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్న వైసీపీ ప్రభుత్వాలు అవలంబిస్తున్నాయి. అదే ప్రభుత్వాలు మనకి కార్మికులకు ఇవ్వడానికి డబ్బులు లేవు, కనీస వేతనాలు అమలు చేయడం లేదు. కానీ అమ్మఒళ్ళు ఇలాంటివనేది ప్రభుత్వాలు ఇస్తుంది. అలాగే బిల్డింగ్ కార్మికులు సిఐటి లేకపోతే కార్మిక హక్కుల కోసం మాట్లాడే వాళ్ళు ఎవరూ లేరు. సిఐటి ఉంటేనే ప్రభుత్వ సంస్థల్లో పనిచేసే కార్మికులు కానీ, అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులు కానీ, ఆశా, మిడ్ డే మీల్స్, అంగన్వాడీ, మున్సిపల్ వర్కర్స్ వీళ్ళందరికీ కూడా సిఐటి జెండా లేకపోతే వాళ్ళ హక్కుల్ని సాధించుకునే విధంగా ఏదీ లేదనేది మనకి ఈ 54 సంవత్సరాల్లో కూడా సిఐటి జెండా పుట్టిన దగ్గర నుంచి కూడా మనకు అనుభవంలో ఉంది. ఈరోజు కనీస వేతనాలు కావాలన్నా, మన చట్టాలనే తూట్లు పడవకుండా చూసుకోవాలన్నా సిఐటి కాబట్టి ఈరోజు 54 సంవత్సరాలు నిరంతరంగా ముందుకెళ్తుంది జెండా. కార్మికుల సమస్యలు ఇళ్లలో పనిచేసే వాళ్ళు కావచ్చు, రోజువారీ పనికి వెళ్ళే వాళ్ళు కావచ్చు, బిల్డింగ్ వర్కర్స్ కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళ జీతాలు చట్టాలు చేయకపోయినా సిఐటి జెండా పట్టుకుని ఆ కార్మికులు న్యాయం చేయాలని మన అందరం కూడా ఏకగొంతుతో పనిచేస్తున్నామంటే ఆ జెండా మొత్తం ప్రపంచంలో ఉన్న కార్మికులందరూ కూడా ఏకంగా ముందుకొచ్చి ఈరోజు ఐక్యంగా మే 10 తారీఖున మేడే దినోత్సవం జరుపుకుంటున్నాం. అది ఎంతమంది కార్మికులు ప్రాణత్యాగాలు చేసి యాజమాన్యానికి వ్యతిరేకం చేసి వాళ్ళు కాల్ చేసిన ఆ రక్తంలో వాళ్ళ సర్కారు తీసి తడిపి ఇలా పట్టుకుని ఇదే మా జెండా, సిఐటి జెండా మేము ఆరోపించింది. మా ప్రాణత్యాగాలతో మన హక్కుని కాపాడుకోవడం కోసం మనందరం